ఉమ్. 30/1987 ఎవడుతున్నారు? 30/1987 యొక్క చట్టం యొక్క పూర్తి పేరును తెలపండి. చట్టం యొక్క పూర్తి పేరు అడుగుతున్నారు ఇక్కడ. ఏంటంట? ఆంధ్రప్రదేశ్ మత సంస్థల చట్టము, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మదాయ దేవాదాయ చట్టం 1987, హిందూ మత దేవాదాయ ధర్మదాయాల చట్టం 1985, ఆంధ్రప్రదేశ్ దేవాలయాల పరిపాలనా చట్టం. ఆన్సర్ ఈజ్ బి. ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మదాయాల చట్టం 1987. ఈ దేవాదాయ ధర్మదాయ చట్టము ఏ సంవత్సరానికి చెందినది? సంవత్సరం అడుగుతున్నారు. 1985, 1986, 1987, 1988. ఆన్సర్ ఈజ్ సి, 1987. ఈ దేవాదాయ ధర్మదాయ చట్టం యొక్క యాక్టును తెలపండి. యాక్ట్ సంవత్సరం అడుగుతున్నారు. చట్టం 20/1987, చట్టం నంబరు 25/1987, చట్టం నెంబర్ 30/1987, చట్టం నెంబర్ 35/1987, చట్టం 30/1987. అధ్యాయం 1 దేనికి సంబంధించినది? అధ్యాయం 1 గురించి అడుగుతున్నారు. అధ్యాయం 1 గురించి అడుగుతున్నారు. నియామక పరిపాలన సంబంధించిందా? ప్రాథమిక ప్రిలిమినరీనా? ఆస్తుల బదిలీ గురించి తెలియజేస్తుందా? అధ్యాయం 1 అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ప్రాథమిక ప్రిలిమినరీ గురించి తెలియజేస్తుంది. సంక్షిప్త శీర్షిక, పరిధి, అనువర్తనాలు మరియు ప్రారంభం వీటి గురించి ఏ సెక్షన్ తెలుపుతుంది? ఏంటంటే సంక్షిప్త శీర్షిక, పరిధి, అనువర్తనాలు మరియు ప్రారంభం ఈ నాలుగిటి గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏదంట? సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. ఆన్సర్ ఈజ్ సెక్షన్ 1. వివిధ పదాలు నిర్వచనాలు ఏ సెక్షన్లో ఇవ్వబడ్డాయి? సెక్షన్ 1లో, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. నిర్వచనాలు దేంట్లో ఉన్నాయంట? ఏ సెక్షన్లో ఉన్నాయంట? సెక్షన్ 2లో ఉన్నాయి. అధ్యాయం 11 దేని గురించి తెలియజేస్తుంది? ధర్మకర్తల మండలి గురించి, కమిషనరు, అదనపు కమిషనరు మొదలైన నియామకాలు మరియు వారి అధికారాలు, విధులు. కమిషనరు, డిప్యూటీ కమిషనరు వాళ్ళ అధికారాలు, వాళ్ళ విధులు, లేదా సంస్థల ఆస్తులు, లేదా బడ్జెట్స్ మరియు అకౌంట్స్. దేని గురించి తెలియజేస్తుందంట? కమిషనరు, డిప్యూటీ కమిషనరు వాళ్ళ నియామకాలు మరియు వాళ్ళ అధికారాలు, వాళ్ళు చేయాల్సినటువంటి విధులు, వీటన్నిటి గురించి తెలియజేస్తుంది. కమిషనరు, డిప్యూటీ కమిషనరు, అదనపు కమిషనర్ అంటే డిప్యూటీ కమిషనరు, ప్రాంతీయ జాయింట్ కమిషనర్ మొదలైన వారి నియామకాల గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5. ఏ సెక్షన్ అంట? సెక్షన్ 3 గురించి తెలియజేస్తుంది. కమిషనర్ల నియామకాలు, వాళ్ళ విధులు, వాళ్ళ గురించి తెలియజేసేది సెక్షన్ 3. కమిషనరు మొదలైన వారి నియమానికి ఉండాల్సినటువంటి అర్హతలు, వాళ్ళని నియమించాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి అని తెలియజేసే సెక్షన్ తెలియజేయండి. ఏ సెక్షన్ అని? సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6. సెక్షన్ 4. ఈ చట్టం ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ప్రాంతాలు, విభాగాలు మరియు ఉపవిభాగాలుగా విభజించాలని ఏ సెక్షన్ తెలుపుతుంది? ధర్మదాయ దేవాదాయ చట్టం ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఏం చేయాలంట? ప్రాంతాలుగాను, విభాగాలుగాను, ఉపవిభాగాలుగాను
విభజించాలని తెలిపేటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7. ఆన్సర్ ఈజ్ సెక్షన్ 5. ఆదాయం ఆధారంగా ధార్మిక మరియు మత సంస్థల జాబితాను తయారు చేయడం మరియు ప్రచురించడం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుంది? ఏంటి జాబితాను తయారు చేయడం అనేది ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో తెలియజేయండి అంటున్నారు. సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8. ఏంటంట? సెక్షన్ 6 పరిధిలోకి వస్తుంది. కమిషనరు కార్పొరేట్ సోల్గా ఉండాలంటే ఏ సెక్షన్ నిర్దేశిస్తుంది? కమిషనరు కార్పొరేట్ సోల్గా ఉండాలంటే ఏ సెక్షన్ వర్తిస్తున్నాయి? సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8, సెక్షన్ 9. ఏ సెక్షన్ అంట? సెక్షన్ 7 తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, కమిషనరు మరియు డిప్యూటీ కమిషనర్. అదనపు కమిషనర్ అంటే ఎవరో డిప్యూటీ కమిషనరు. వాళ్ళ అధికారాలు విధులు ఏ సెక్షన్లో ఉన్నాయి? ఏంటి? సెక్షన్ 7, సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 10. సెక్షన్ 8. నెక్స్ట్ వన్, ప్రాంతీయ జాయింట్ కమిషనర్ యొక్క అధికారాలు మరియు విధులను గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏది తెలపండి? సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 11. ఆన్సర్ ఈజ్ సెక్షన్ 9. డిప్యూటీ కమిషనర్ యొక్క అధికారాలు మరియు విధుల గురించి ఏ సెక్షన్ కిందకి వస్తాయి? ఓన్లీ డిప్యూటీ కమిషనర్ మాత్రమే అడుగుతున్నారు. ఏ సెక్షన్ పరిధిలోకి వస్తాయి? సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 11, సెక్షన్ 12. 5 అనేది లేదు. సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 11, సెక్షన్ 12. ఆన్సర్ ఏంటంట? సెక్షన్ 10. 5 లేదు, 10, ఓన్లీ 10, సెక్షన్ 10. అసిస్టెంట్ కమిషనర్ యొక్క అధికారాలు మరియు విధులను గురించి మాత్రమే తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 10, సెక్షన్ 11, సెక్షన్ 12, సెక్షన్ 13. 5 పడుతుంది మిస్టేక్. ఆన్సర్ ఈజ్ సెక్షన్ 11. ఓన్లీ అసిస్టెంట్ కమిషనర్ గురించి మాత్రమే తెలియజేసేటువంటి విధులు ఏంటంటే సెక్షన్ 11. ధార్మిక సంస్థలు ధర్మాదాయ ఇక్కడ ధర్మాదాయ ధార్మిక సంస్థలు మరియు ధర్మాదాయాలకు ప్రవేశించి తనిఖీ చేయడానికి కమిషనరు మొదలైన వారికి ఉన్న అధికారాల గురించి తెలియజేసేటువంటి సెక్షను. తనిఖీ చేస్తారు కదా, అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తాను అంటారు. కమిషనర్ అలా ఇన్స్పెక్షన్కి రావడానికి కమిషనర్కి ఉన్నటువంటి అధికారం ఏ సెక్షన్లో ఉన్నది? అధికారం ఉన్నదా లేదా? ఏ సెక్షన్లో ఉన్నది? ఉంటే కనుక ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 11, సెక్షన్ 12, సెక్షన్ 13, సెక్షన్ 14. ఆన్సర్ ఈజ్ సెక్షన్ 12. తగిన రూపాలు ఏంటంట? తగిన రూపాలు వాడుకలు మరియు పద్ధతులు గమనించడానికి అధికారాలు ఏ సెక్షన్లో ఉన్నాయి? తగిన రూపాలు, వాడుకలు మరియు పద్ధతులు. మూడు ఉన్నాయి. రూపాలు, వాడుకలు, పద్ధతులు. ఈ మూడింటి గురించి తెలియజేసే సెక్షన్ 12, 13, 14, 15. 13. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 12, సెక్షన్ 13, సెక్షన్ 14, సెక్షన్ 15. సెక్షన్ ఏంటంట? సెక్షన్ 13. సెక్షన్ అధ్యాయం 3. అధ్యాయం 3 యొక్క ఉద్దేశం ఏమిటి?
ఇక్కడ అధ్యాయం 3, అధ్యాయం 1 మనం మొదట చెప్పుకున్నాం. ఇప్పుడు అధ్యాయం 3 గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఏంటంటే ప్రాథమిక నిర్వచనాల గురించి తెలియజేస్తుందా, అధికారుల నియామకాల గురించి తెలియజేస్తుందా, ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయాల నిర్వహణ గురించి తెలియజేస్తుందా, మరి అప్పీళ్ళు మరియు సమీక్షల గురించి తెలియజేస్తుందా? దేని గురించి తెలియజేస్తుందంట? ఆప్షన్ సి, ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయాల నిర్వహణ గురించి అధ్యాయం 3 తెలియజేస్తుంది. సంస్థ లేదా సంస్థ అంటే దేవాదాయ ధర్మాదాయ సంస్థ అన్ని ఆస్తులను అప్పగించడం గురించి తెలియజేసేటువంటి సెక్షన్. అన్ని ఆస్తులను అప్పగించడం గురించి తెలియజేసేటువంటి సెక్షన్ గురించి అడుగుతున్నారు. సెక్షన్ 13, సెక్షన్ 14, సెక్షన్ 15, సెక్షన్ 16. సెక్షన్ ఆన్సర్ ఈజ్ సెక్షన్ 14. ధర్మకర్తల మండలి ఏ సెక్షన్ ప్రకారం జరుగుతుంది? దేవాదాయాల్లో మనకి ధర్మకర్తల మండలి ఉంటుంది దేవస్థానంలో. ఏ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు నియమించబడతారు? సెక్షన్ 14, సెక్షన్ 15, 16, 17. సెక్షన్ 17. ఇప్పుడు ఆన్సర్ ఈజ్ సెక్షన్ 15. 5 పొరపాటున పడుతుంది, 5 పొరపాటున పడుతుంది, 5 లేదు. సెక్షన్ 15. వంశపారంపర్య ధర్మకర్తృత్వం రద్దు అత్యంత కీలకమైనటువంటి సెక్షన్ ఏది? వంశపారంపర్య ధర్మకర్తృత్వం రద్దు అనేటువంటి సెక్షన్ తెలిపేటువంటి సెక్షను ఏంటంట? సెక్షన్ 15, సెక్షన్ 16, సెక్షన్ 17, సెక్షన్ 18. ఆన్సర్ ఈజ్ సెక్షన్ 16. ధర్మకర్తల నియామకాలు మరియు పదవీ కాలం వాటి గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 16, సెక్షన్ 17, సెక్షన్ 18, సెక్షన్ 19. ఏ సెక్షన్ అంట? సెక్షన్ 13. ధర్మకర్త పదవికి ఉండాల్సిన అర్హతలు ఏ సెక్షన్లో పేర్కొనబడ్డాయి? ధర్మకర్త యొక్క పదవికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే ధర్మకర్త పదవికి ఉండాల్సినటువంటి అర్హతల గురించి ఏ సెక్షన్లో ఉన్నాయి? సెక్షన్ 16, ఇది లేదు, సెక్షన్ 17, సెక్షన్ 18, సెక్షన్ 15, సెక్షన్ 15. ఆన్సర్ ఈజ్ సెక్షన్ 18. మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం, ఇండెక్స్ అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం సెక్షన్ 3లో ఎవరి నియామకాల గురించి ప్రస్తావించలేదు. ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, అది గమనించాలి. ఇక్కడ మనకి ఎటువంటి క్వశ్చన్ అంటే ప్రస్తావించలేదు, సెక్షన్ 3లో ప్రస్తావించలేదు. అసలు అటువంటి వాళ్ళు ఎవరో? కమిషనర్ గురించి ప్రస్తావించలేదా? ప్రాంతీయ జాయింట్ కమిషనర్ గురించి ప్రస్తావించలేదా? లేదా ఎగ్జిక్యూటివ్ ఈఓ గురించి ప్రస్తావించలేదా? అసిస్టెంట్ కమిషనర్ గురించా? మనకు సెక్షన్ 3లో కమిషనర్ గురించి ఉన్నది, జాయింట్ కమిషనర్ గురించి ఉంది, అసిస్టెంట్ కమిషనర్ గురించి ఉంది. ఈయన గురించి మాత్రం లేదు, ఈఓ గురించి. ఈయనది 29 అవునా? ఈయన నియామకం గురించి 29 తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఇది రాంగ్. బట్ ఇచ్చిన ఇండెక్షన్ ప్రకారము ప్రస్తావించలేదు అన్నారు కాబట్టి అవునా, ఇది రాంగ్. సి అనేది ప్రస్తావించలేదు. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి. సంస్థలు అంటే ధర్మాదాయ సంస్థలు అవునా? సంస్థల ఆదాయం ఆధారంగా జాబితాను తయారు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? మన బడ్జెట్ చేయాలి కదా ప్రతి సంవత్సరం. ఆ జాబితాలను తయారు చేసే అధికారము ఎవరికి ఉంటుందంట? ప్రభుత్వానికి ఉంటుందా, కమిషనర్కా, ధర్మకర్తకా, లోకల్ బాడీకా? ధర్మకర్తకు ఉంటుంది. జాబితాను తయారు చేసే అధికారము ధర్మకర్తకు
ఉంటుంది. ధర్మకర్తల మండలి నియామకం ఏ అధ్యాయం పరిధిలోకి వస్తుంది? ఏ అధ్యాయం పరిధిలోకి వస్తుంది? అధ్యాయం 1, అధ్యాయం 2, అధ్యాయం 3, అధ్యాయం 4. అధ్యాయం ఆన్సర్ ఈజ్ అధ్యాయం 3. సెక్షన్ 5 ప్రకారము రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలి? రాష్ట్రాన్ని విభజించాలి అంటే సెక్షన్ 5 ప్రకారం ఏ విధంగా అంట? జిల్లాలు, మండలాలు, ప్రాంతాలు, విభాగాలు మరియు ఉపవిభాగాలు, గ్రామాలు మరియు పట్టణాలు, జోన్లు మరియు సబ్ జోన్లు. ఎలా విభజించాలంట? ప్రాంతాలుగా విభజించాలి, విభాగాలుగా విభజించాలి మరియు ఉపవిభాగాలుగా రాష్ట్రాన్ని విభజించాలంట. సెక్షన్ 12 ప్రకారం అధికారులకు దేనిలో ప్రవేశించే అధికారం కలదు? సెక్షన్ 12 ప్రకారం అధికారులు దేనిలోకి ప్రవేశించే అధికారం ఉందంట? ప్రైవేట్ ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు మరియు మత సంస్థలు, ధర్మాదాయ దేవాలయాలు, బ్యాంకులు. ఆన్సర్ ఈజ్ సంస్థలు మరియు ధర్మాదాయ దేవాలయ సంస్థలకి లోపలికి ప్రవేశించే అధికారము అధికారులకు ఉంది. దేని ప్రకారంగా? సెక్షన్ 12 ప్రకారంగా. కింద పేర్కొన్న వాటిలో అధ్యాయం 1 దేనిని కలిగి ఉన్నది? అధ్యాయం 1 దేని కలిగి ఉందంట? సెక్షన్ 1, 2లో ఉన్నాయి. అధ్యాయం 1లో ఏమున్నాయంటే సెక్షన్ 1, 2 ఉందా? సెక్షన్ 3 నుంచి 13 వరకు ఉందా? సెక్షన్ 14 నుంచి 18 వరకు ఉందా? సెక్షన్ 1 నుండి 5 వరకు ఉన్నదా? అంటే సెక్షన్ 1 నుంచి 2 వరకు 1, 2 మాత్రమే అధ్యాయం 1లో ఉన్నాయి. ధర్మకర్త పదవికి అనర్హతను గురించి తెలిపేటువంటి నిబంధన ఏది? 19వ నిబంధన, 20వ నిబంధన, 21వ నిబంధన, 22వ నిబంధన. ఎన్నో నిబంధన అట? ఎన్నో నిబంధన అంటే 19వ నిబంధన, 20వ నిబంధన, 21వ నిబంధన, 22వ నిబంధన. ఆన్సర్ ఈజ్ 19. నిబంధన 19 అనేది అనర్హత, ధర్మకర్తకి అనర్హత, పదవికైనా అనర్హుడు అని తెలియజేస్తుంది. ధర్మకర్తల మండలి చైర్మన్ గురించి ఏ నిబంధనలో పేర్కొనబడింది? చైర్మన్ గురించి ఏ నిబంధన? 19, 20, 21, 23. ఆన్సర్ ఈజ్ 20. ధర్మకర్తల మండలి సమావేశాలకు హాజరు కానప్పుడు ధర్మకర్త పదవి రద్దు కావడం ఏ నిబంధన పరిధిలోకి వస్తుంది? ఏ నిబంధన పరిధిలోకి వస్తుందంట? 20, 21, 22, 23. 21వ నిబంధన. ట్రస్టీ పదవిలో ఖాళీ మరియు ఆ ఖాళీని భర్తీ చేయడం గురించి తెలిపే నియమ నిబంధనలు ఏది? నిబంధన 21, నిబంధన 22, నిబంధన 23, నిబంధన 24. ఆన్సర్ ఈజ్ 22. ధర్మకర్త యొక్క అధికారాల గురించి తెలియజేసేటువంటి నిబంధన ఏది? నిబంధన 20, నిబంధన 22, నిబంధన 23, నిబంధన 25. నిబంధన 22 ఆన్సర్. ధర్మకర్తల విధులను గురించి తెలియజేసేటువంటి నిబంధన, ధర్మకర్త యొక్క విధులు ఆయన ఏమేం చేయాలని తెలిపే సెక్షన్ ఏదంట? 23, 24, 25, 26. ఆన్సర్ ఈజ్ 24. దిట్టమును స్థిరపరచుట, దిట్టము అనే అంశానికి సంబంధించినటువంటి నిబంధన ఏది? దిట్టమునకు సంబంధించినటువంటి నిబంధన ఏదంటుండో? 24, 25, 26, 27.
ఆన్సర్ ఈజ్ 25. నిర్దిష్ట విరాళం యొక్క ట్రస్టీపై ధార్మిక లేదా మత సంస్థ యొక్క ట్రస్టీకి గల అధికారం గురించి తెలిపే నిబంధన ఏది? 25, 26, 27, 28. ఆన్సర్ ఈజ్ 26. ధర్మకర్తల మండలి యొక్క చర్యలు అసంబద్ధత, ఖాళీ మొదలైన వాటి వల్ల చెల్లనివిగా ప్రకటించబడవు అని తెలిపేటువంటి నిబంధన ఏది? 26, 27, 28, 29. ఆన్సర్ ఈజ్ 27. ట్రస్టీని సస్పెండ్ చేయడము, తొలగించడము, పదవి నుండి తీసేయడం గురించి తెలిపేటువంటి నిబంధన ఏది? ట్రస్టీ ఉన్నాడు, సస్పెండ్ చేయొచ్చు, తొలగించవచ్చు లేదా తీసేయచ్చు. తెలిపే నిబంధన ఏది? 27, 28, 29, 30. ఆన్సర్ ఈజ్ బి 28. కార్యనిర్వాహక అధికారి నియామకం. కార్యనిర్వాహక అధికారి అంటే ఈఓ నియామకం మరియు విధులను గురించి తెలిపేటువంటి నిబంధన ఏది? 28, 29, 30, 31. సెక్షన్ 29. ఇంజనీరింగ్ సిబ్బంది నియామకం గురించి తెలిపేటువంటి నిబంధన ఏది? సెక్షన్ 29, సెక్షన్ 30, సెక్షన్ 31, 32. ఆన్సర్ ఈజ్ 30. ఉపవిభాగం కొరకు ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు మరియు శిల్పులు ఇలా నియామకం గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏది? 30, 31, 32, 33. ఆన్సర్ ఈజ్ బి 31. ఆధీన అధికారులు నియామకం గురించి తెలిపే నిబంధన ఏది? ఆధీన అధికారులు 31, 32, 33, 34. ఆన్సర్ ఈజ్ 32. వివిధ అధికారుల గదుల కోసము ఎండోమెంట్ సేవల ఏర్పాటును తెలియజేసే నిబంధన ఏది? అధికారులు తన గదుల కోసము చేసే నిబంధన ఏదంటే 32, 33, 34, 35. ఆన్సర్ ఈజ్ బి 33. మిరాశీదారులు, అర్చకులు, ఇతర సేవకులు ఉంటారు కదా, మరియు సేవకులలో వంశపారపర్యం హక్కులు రద్దు గురించి తెలిపేటువంటి నిబంధన 33, 34, 35, 36. బి 34. పదవులు చేపట్టేవారి మరియు సేవకుల నియామకం మొదలైన వాటి గురించి తెలియజేసేటువంటి నియమం ఏంటంట? 34, 35, 36, 37. ఆన్సర్ ఈజ్ 35 బి. అర్చకుల అర్హతను ఏ నిబంధన తెలియజేస్తుంది? అర్చకుల అర్హతల గురించి తెలియజేసిన నిబంధన 35, 36, 37, 38. ఆన్సర్ ఇస్ బి 36. పదవులలో ఉన్నవారికి మరియు సేవకులకు శిక్ష విధించే నిబంధన ఏది? పదవులలో ఉన్నవారికి మరియు సేవకులకి
ఇద్దరికి శిక్ష విధించేటువంటి నిబంధన ఏది? 36, 37, 38, 39. ఆన్సర్ ఈజ్ 37. కొన్ని సందర్భాలలో పదవులలో ఉన్నవారిని శిక్షించడానికి కమిషనరు, డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్కు ఉన్నటువంటి అధికారాల గురించి తెలియజేసిన నిబంధన 37, 38, 39, 40. ఆన్సర్ ఈజ్ 38. సెక్షన్ 38. పదవులలో ఉన్నవారి మరియు సేవకుల బదిలీల గురించి తెలియజేసిన నిబంధన ఏది? వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వాలంటే, పదవులో ఉన్నవాళ్ళు ట్రాన్స్ఫర్లు బదిలీ అవ్వాలంటే వాళ్ళు తెలియజేసేటువంటి నిబంధన 38, 39, 40, 41. ఆన్సర్ ఈజ్ ఎంతంట? 39. పదవులలో ఉన్నవారు మరియు సేవకులు షరతుకు లోబడి తప్ప ఆభరణాలు మొదలైనవి తమ ఆధీనంలో ఉంచుకోరాదు అని తెలిపేటువంటి నిబంధన ఏది? ఆడ నగలు ఉంటాయి కదా, ఈ ఆభరణాలు అవన్నీ ఏంటి? షరతులకు లోబడి ఆధీనంలో ఉంచుకోవాలి, అంతే తప్ప ఎక్కువ తక్కువ ఉంచుకుంటే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారంట? అది తెలుసు కదా. అని తెలియజేసేటువంటి నిబంధన ఏదంటే సెక్షన్ 39, 40, 41, 42. సెక్షన్ 40. కొన్ని సందర్భాలలో ట్రస్టీ లేదా బోర్డు మరి ట్రస్టీల తీర్మానాన్ని అమలు చేయకపోవడానికి కార్యనిర్వాహక అధికారికి గల అధికారాన్ని తెలిపేటువంటి నిబంధన ఏది? ఒక్కసారి ట్రస్టీల తీర్మానాలను కూడా ఆయన అమలు చేయడు, అతను అమలు చేయడు. అలా అమలు చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపేటువంటి నిబంధన ఏది? 40, 41, 42, 43. ఆప్షన్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 41. ఇప్పటికే ఉన్న సంబంధిత నిబంధనలపై ఏ అధ్యయనంలోని నిబంధనల యొక్క అధిగమించే ప్రభావం గురించి తెలిపే నిబంధన ఏది? ఇప్పటికే ఉన్న సంబంధిత నిబంధనలపై ఏ అధ్యయనంలో నిబంధనల యొక్క అధిగమించే ప్రభావం ఉన్న నిబంధన ఏది? ఏంటి? అధిగమించేటువంటి ప్రభావం, అధిగమించవచ్చు అటువంటి ప్రభావం ఉన్నటువంటి నిబంధన ఏదంట? 40, 41, 42, 44. ఆన్సర్ ఈజ్ 42. ధర్మకర్తల మండలి సమావేశాలకు హాజరు కాకపోతే పదవి రద్దవుతుందని తెలిపేటువంటి సెక్షన్ 21 దేనికి సంబంధించినది? అర్చకులక, ధర్మకర్తలక, ఇంజనీరింగ్ సిబ్బందిక, కమిషనర్లక? ఎవరికి? ధర్మకర్తలకి. నిబంధన 36 ప్రకారము ఎవరి నియామకం జరుగుతుంది? 36 ప్రకారము ఎవరి నియామకం జరుగుతుంది? అర్చకుల, అధీన అధికారుల, ఇంజనీరింగ్ సిబ్బంది, కార్యనిర్వాహక సిబ్బంది? ఎవరంట? ఇంజనీరింగ్ సిబ్బంది. సెక్షన్ 30 ప్రకారం ఎవరంటే సెక్షన్ 30 ప్రకారము ఇంజనీరింగ్ సిబ్బందిని ఎంచుకుంటారు. వంశపారపర్య హక్కుల రద్దు గురించి ఏ నిబంధనలో స్పష్టంగా పేర్కొనబడింది? వంశపారపర్య హక్కుల రద్దు గురించి ఏ నిబంధనలో స్పష్టంగా చాలా క్లియర్గా ఉందంట? 31, 34, 35, 36. సెక్షన్ 34. కార్యనిర్వాహక అధికారి నియామకం ఏ నిబంధన ప్రకారం జరుగుతుంది? సెక్షన్ 28, సెక్షన్ 29, సెక్షన్ 30, సెక్షన్ 31. సెక్షన్ 29. అర్చకుల అర్హతను నిర్ణయించేటువంటి నిబంధన ఏది? అర్చకుల అర్హతల గురించి తెలియజేసేటువంటి సెక్షన్ అంట 34, 35, 36, 37. ఎన్నో సెక్షన్ అంట? సెక్షన్ 36.
ఆభరణాలను తమ ఆధీనంలో ఉంచుకోవడంపై పరిమితులకు విధించే నిబంధన ఉన్నదంట. ఎన్నో నిబంధన అంట? 38, 39, 40, 41. ఆన్సర్ ఈజ్ 40, సెక్షన్ 40. సో ఇంతటితో సమాప్తము. ఏంటి? నమస్కారం.